ఈ లోకంలో చెడు వ్యసనాలు, చెడ్డ స్నేహితులు, సినిమాలు, లోక ప్రేమల వ్యామోహంలో పడి తన యవ్వన జీవితాన్ని పూర్తిగా సాతానుని వశం చేసి ఆఖరికి తన జీవితాన్ని ముగించాలనే ఆలోచనతో సాతానుడి యొక్క ప్రేరేపణతో సూసైడ్ చేసుకునే సమయంలో ప్రభు అతన్ని దర్శించిన రీతి, పాపమనే ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్న ఆయన దేవుడు తనకిచ్చినటువంటి తల్లి మరియు ఒక ముఖ్య స్నేహితుని ప్రార్థన ప్రవాహంలోనికి ఎలాగూ రాగలిగారు. అలానే ప్రస్తుతం ప్రభువు పిలుపు మేరకు సింగపూర్ దేశంలో మన తెలుగు మెథడిస్ట్ చర్చిలో అద్భుతమైన సేవను అందిస్తూ ఉన్న పాస్టర్ జపకుమారి గారి సాక్ష్యము తప్పక వినవలసిందే. థ్యాంక్ యూ పాస్టర్, ఈ టెస్టిమనీ చెప్పడానికి మీరు ఒప్పుకున్నందుకు. సో మొదటిగా మీ బ్యాక్గ్రౌండ్ గురించి స్టార్ట్ చేద్దాము. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెము బ్రీఫ్గా చెప్పండి. ఈ టెస్టిమనీ నన్ను అడిగినందుకు నాకు ఎంతో సంతోషం. దేవుని నామం మహిమపరచబడును గాక. ఈ సమయంలో నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. కానీ మా డాడీ నామకార్థ క్రైస్తవుడే. ఆయన దేవుని వెంబడించలేదు, ఒక తాగుబోతుగా ఉండేది. మా అమ్మ మంచి విశ్వాసంలో ఉండేది, ప్రార్థన ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉంటారు. మా అమ్మ టీచర్ ఉద్యోగం చేశారు, మా డాడీ ఒక హెల్త్ ఇన్స్పెక్టరు. ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నేను ఒక మిరకుల్ చైల్డ్, అంటే నేను ఒక అద్భుతంగా నా అమ్మకు పుట్టాను. ఎట్లంటే మా అమ్మకి 12 సంవత్సరములు పిల్లలు లేకుండా ఉండేది. అప్పుడు మా అమ్మ ఎంతో బాధతో ఉండేది, ప్రార్థన చేసుకుంటూ ఉండేది, నాకు పిల్లలు లేరని. దేవుడు ఆమెకి మళ్ళా ప్రార్థన ద్వారా నన్ను దేవుడు ఆమెకి అనుగ్రహించారు. 12 సంవత్సరం తర్వాత నేను నా అమ్మకు పుట్టాను. కాబట్టి నాకు పేరు కూడా ప్రార్థన కుమార్, జపకుమార్ అంటే ప్రార్థన కుమార్ అనే పేరు నాకు అమ్మ పెట్టారు. తర్వాత నేను పుట్టిన సమయంలో నేను తక్కువ నెలలో పుట్టాను. 8 నెలల్లోనే నేను పుట్టాను. చాలా చిన్నగా ఉండేది నేను. అప్పుడు డాక్టర్స్ అందరూ హోప్ లేదు, బాబు 8 నెలల్లో పుట్టాడు కాబట్టి బతుకుతాడా లేదో అని అనుకున్నారు. కానీ మా డాడీ కొద్దిగా హెల్త్ ఇన్స్పెక్టర్ కాబట్టి అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అమ్మ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే 2 months నన్ను వాళ్ళు దూదిలో పెట్టి పెంచారు. ఆ రోజుల్లో ఇంక్యుబేటర్ ఏమీ లేదు, దూదిలోనే నన్ను ఉంచారు. వేడి కొద్దిగా హీట్గా ఉండాలి కదా, అందుకోసం నేను దూదిలో పెట్టి పెంచారు. దేవుడే నన్ను ఆ తక్కువ నెలలో పుట్టిన నన్ను దేవుడు కాపాడాడు. ఇది నా జీవితం చిన్న వయసులో నాకు జరిగిన అద్భుతాలు. ఈ విధంగా నేను పుట్టాను. తర్వాత నేను పెద్దగా అయిన తర్వాత ఏమైనానంటే నేను దేవునిలో ఉండలేదు. మా నాన్న ఏ విధంగా నామకార్థంగా ఉండి ఆయన తాగుబోతుగా ఉన్నాడో ఆ దారిలోనే నేను వెళ్ళాను. మా అమ్మ వెళ్ళిన దారిలో నేను రాలేదు. మా అమ్మ నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. నేనైతే బాగా తాగుడు నేర్చుకున్నాను. తాగుడు కంటే ఎక్కువ సిగరెట్ స్మోకింగ్ బాగా ఎక్కువ చేశాను. ఒక రోజుకి ఒక 10 సిగరెట్లు అయినా తాగుతాను నేను. ఆ విధంగా నా జీవితం ఉన్నది. చెడ్డ స్నేహితులు, సినిమా అంటే ఎక్కువ పిచ్చి, రోజు సినిమాకి వెళ్తూ ఉంటాను. ఈ విధంగా నేను చాలా దేవునికి దారి తప్పిపోయినాను. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా ఇంటికి ఒక 2 సహోదరులు వచ్చారు. అంటే వాళ్ళు కొద్దిగా నాకంటే సీనియర్స్. నేను ఆ రోజు ఈవినింగ్ వచ్చాను ఇంటికి, 7 గంటలకు వచ్చాను. నేను రాకముందే ఈ 2 సహోదరులు, వాళ్ళిద్దరు కూడా ఉద్యోగస్తులు. ఒక ఆయన గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నారు, ఇంకొక ఆయన ఫ్యాక్టరీలో సూపర్వైజర్. కానీ బ్యాచిలర్స్, వాళ్ళకి యూత్. వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు. అప్పుడు నేను కాలేజీ నుంచి ట్రైన్లో దిగి ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే వీళ్ళు నా ఇంట్లో ఉన్నారు. ఎందుకు వచ్చారని అడుగుతా ఉంటే మా అమ్మ చెప్పారు, క్రైస్తవ మీటింగ్ ఉంది, రెట్రీట్, దానికి నన్ను పిలవటానికి వీళ్ళు వచ్చారు, వెళ్తావా అని అడిగారు. అప్పుడు వీళ్ళు చిరునవ్వుతో నన్ను ఆహ్వానించారు. కాబట్టి తర్వాత వేరే వాళ్ళకి ఉద్యోగం ఉన్నా కూడా వాళ్ళ దేవుని కొరకు వచ్చారు కాబట్టి నేను కొద్దిగా అట్రాక్ట్ అయినాను, ఆకర్షించబడ్డాను. సరే నేను వస్తానని వాళ్ళకి ఒప్పుకున్నాను. వాళ్ళు అడ్రస్ అంతా చెప్పేసి ప్యాంప్లెట్ అంతా ఇచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఆ రెట్రీట్ రోజు వచ్చేసింది. మా అమ్మ నాకు డబ్బు ఇచ్చి నువ్వు ఆ రెట్రీట్కి వెళ్ళిరా అని నన్ను పంపిస్తే నేను డబ్బు తీసుకున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఆ రెట్రీట్ జరిగేది పక్క ఊరు, ఆ ఊర్లోనే సినిమా హాల్ కూడా ఉన్నది.
కాబట్టి రెట్రిట్కి వెళ్ళకుండా సినిమాకి వెళ్దామా, ఈ డబ్బును వాడుకొని మళ్ళీ వచ్చి రెట్రిట్కి వెళ్ళి వచ్చినా అమ్మకి చెప్పవచ్చని నేను వెళ్ళిపోయి ఆ సినిమా హాల్కి వెళ్తే ఆ రోజు ఆ సినిమా హౌస్ఫుల్ అయింది. అందుకోసం ఆ సినిమాకి వెళ్ళటం కుదరలేదు. కాబట్టి ఆ మీటింగ్కే వెళ్ళాను, ఆ రెట్రిట్కి వెళ్ళేటప్పుడు కూడా నా జేబులో 2 సిగరెట్స్ ఉన్నాయి. నేను వెళ్ళాను. వెళ్ళాక అక్కడ పోయి ఆ అన్న అక్కడ ఉన్నారు, ఆ రెట్రిట్ కాడ నన్ను వెల్కమ్ చేశారు. అక్కడ నేను ఆ రోజంతా వాక్యం విన్నాను. ఈవినింగ్లో నాకు దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. నీవు కూడా మారాలి కదా, ఇట్లనే కొనసాగకూడదు కదా అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను అనుకుంటున్నా నాకు సిగరెట్ స్మోకింగ్ ఉంది కదా, ఇది ఎట్లా పోతుందని నేను చాలా బెంగపడతా ఉన్నాను, ఆలోచన చేస్తూ ఉన్నా. అక్కడ వాక్యం నడుస్తూ ఉంది, నా మనసులో ఏమో నాకు ఈ అలవాటు ఉంది కదా, నేను ఎట్లా విడుదల పొందుతాను, సిగరెట్ విడిచిపెట్టలేను కదా, నేను మర్చిపోలేను కదా అని నేను అనుకుంటూనే ఉన్నాను. ఆ సమయంలో ఆ వాక్యం చెప్పి ఆయన నా పేరు మీద ఆయన వాక్యం చెప్తున్నారు. అంటే నన్ను గురించి కాదు, జబకుమార్ అని ఒక ఆయన ఉండేది, ఆయనకి అన్ని అలవాట్లు విడిచిపెట్టాడు కానీ స్మోకింగ్ విడిచిపెట్టడానికి, అంటే సిగరెట్ తాగటం విడిచిపెట్టడానికి ఆయనకి కష్టమైంది. కానీ దేవుడు ఆయనకి సహాయం చేస్తారని ఇంకొక జబకుమార్ గురించి చెప్తా ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు. నీ పేరే కదా, నీవు కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నావు కదా, ఆ అలవాటు విడిచిపెట్టలేనని. ఇదిగో ఇంకొక జబకుమార్ గురించి చెప్తున్నా, అది నాకే చెప్పినట్టుగా ఉంది, నా పేరు పెట్టి పిలిచినట్టుగా ఉంది. కాబట్టి నేను అప్పటికప్పుడే నేను దేవునికి సమర్పించుకొని ఆ వాక్యం అయినాక ఎవరెవరు ఈరోజు దేవునికి సమర్పించుకుంటారో, మారు మనసు పొందుతారో చెయ్యి ఎత్తండి అంటే నేను కూడా నా చెయ్యి ఎత్తాను. ఒక చెయ్యి ఎత్తాను, ఇంకొక చెయ్యిలో నేను ఆ సిగరెట్ని అంతా నలిపేసి ఇంకా నేను తాగును, దేవుని కొరకు జీవిస్తానని ఆ రోజే నా జీవితమును నేను కమిట్ చేసి బయటికి వచ్చాను. ఆ రోజు సంతోషంగా ఉన్నది. ఆ రోజు తర్వాత కూడా కొన్ని నెలలు బాగానే నేను దేవుని కొరకు జీవించాను. నాకు తీసుకువెళ్ళారు కదా 2 అన్నలు, దాంట్లో ఒక అన్న పేరు అర్జున. ఈ అర్జున అన్న అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని ఫాలో అప్ చేశారు. అంటే మేము దేవుడిలో ఉన్నామా లేదా అని మాకు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేది. తర్వాత ఇంకా వేరే మీటింగ్లు కూడా పిలుచుకొని మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు. అట్లా నేను కొన్ని రోజులు బాగానే ఉన్నాను. కానీ లోక ఆశ మళ్ళా వచ్చేసింది. మళ్ళా లోక ఆకర్షణలో వెళ్ళిపోయి మళ్ళా దేవుడి నుంచి దూరం అయిపోయి నా ఇష్టానుసారంగా నేను ఉన్నాను. ఆ సమయంలో నేను BSc డిగ్రీ చదువుతున్నాను. 2nd ఇయర్ అయిపోయింది. 2nd ఇయర్ వరకు నేను మంచి మార్కులతో ముందుగా బాగానే పాస్ అవుతా వచ్చాను. ఫస్ట్ మార్కులో నేను అవార్డు కూడా తీసుకున్నాను 2nd ఇయర్ వరకు. తర్వాత 3rd ఇయర్ వచ్చేసింది. ఆ టైంలోనే నేను దేవునికి దూరం అయిపోయినాను, అలవాట్లు కూడా ఎక్కువ అయినాయి. తర్వాత మా పక్క ఇంటిలో ఒక అమ్మాయి ఉంటే నేను ప్రేమించుకోవాలని అనుకున్నాను. నేను ఎక్స్ప్రెస్ చేశాను, కానీ ఆమెకి అయితే నా మీద ఏమీ ఇష్టం లేదు. చాలా ఫెయిలియర్గా ఫీల్ అయినాను, డిప్రెషన్గా ఫీల్ అయినాను. ఆ సమయంలోనే సెమస్టర్ ఎగ్జామ్ కూడా వచ్చింది. ఒకరోజు బాగా చదువుకుంటా ఉన్నాను ఎగ్జామ్స్ కొరకు. ఆ రోజు రాత్రి మొత్తం చదువుకొని ఉదయం 4 గంటలకి నేను అప్పుడే నిద్రపోతూ ఉంటే ఒక దయ్యం వచ్చింది నాకు కలలో. అది కళ అని కూడా నేను చెప్పలేను, నిజంగానే వచ్చినట్టుగా ఉన్నది. అది ఒక పొట్టిగా ఉన్నది. ఆ దయ్యం వచ్చేసి పెద్ద పెద్ద కళ్ళు, చాలా ఘోరంగా కోపంగా ఉన్నది ఆ దయ్యం. అది చాలా కోపంతో ఏం చెప్తుందంటే, నా నుంచి దూరం అయిపోతున్నావా, నిన్ను నేను చంపేస్తాను చూడు అన్నది కదా. అట్లా చెప్పిన తర్వాత నుంచినే నాకు ఇట్లా ఎగ్జామ్స్ అంతా కూడా ఫెయిలియర్ జరుగుతూ ఉన్నది. తర్వాత అమ్మాయి మీద కూడా ఎక్కువ ప్రేమ అయిపోయింది, నాకు పిచ్చిలాగా అయిపోయింది. ఇదంతా కూడా అక్కడి నుంచే నాకు ప్రవాహం అయింది. అంటే నేను అంతకుముందు చేయి ఎత్తినాను కదా దేవుని కొరకు. నా బ్యాక్ స్లైడ్ అయిన తర్వాత దయ్యం నన్ను మొత్తం మళ్ళీ వెళ్ళిపోతాడేమో దేవుని దగ్గరికి అని నాకు ఇన్ని ఇబ్బందులు పెట్టేసింది. సెమస్టర్ ఎగ్జామ్ వస్తే నేను ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అంతా కూడా నేను ఏమి కూడా రాయలేకుండా అయిపోయినా. 3rd ఇయర్ మొత్తం ఫెయిల్ అయిపోయినాను. అమ్మాయి మీద ఉన్న ప్రేమలో నేను చేతిలో కూడా బ్లేడ్తో ఆమె పేరు కూడా గీసుకున్నాను. ఆ రక్తము కూడా ఆమెకి చూపించాను, కానీ ఆమె నన్ను ఇష్టపడలేదు. ఇట్లా అమ్మాయి కూడా వద్దనేసింది. తర్వాత నేను కూడా బాగా చెడ్డ అలవాట్లో ఉన్నాను. మళ్ళా ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయింది. బాగా నేను డిప్రెషన్ అయిపోయినా. ఇంకా నేను బతకలేను ఈ లోకంలో ఉండటం కంటే చచ్చిపోవటమే మంచిదని అనుకొని
నేను సూసైడ్ చేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలని తీర్మానం చేసుకున్నాను. ఒకరోజు తీర్మానం చేసుకొని మా ఊర్లో ఆత్మహత్య చేసుకుంటే ఎవరైనా చూస్తారేమో, నేను దొరికిపోతానేమో అని కలిసి అనుకొని నేను ఒక కిరాయి సైకిల్, ఆ రోజుల్లో కిరాయి సైకిల్ ఉండేది, రెంట్కి ఇస్తారు గంటకి ఇంత అని, ఆ ఒక కిరాయి సైకిల్ తీసుకొని నేను వెళ్ళిపోయినాను. అది అది ఇయర్ ఎప్పుడంటే 1980s కిరాయి సైకిల్ తీసుకొని నేను వెళ్ళిపోయి పక్క ఊర్లో వెళ్ళి ట్రైన్ వస్తూ ఉన్నది. అప్పుడు రోడ్డు మీద గేట్ ఉంటుంది, గేటు మూసేశారు, ట్రైన్ వస్తుంది. నేను ఆ గేట్ దగ్గర నిలబడి ఆ ట్రైన్ వచ్చాక వెంటనే దాంట్లో పడిపోదాము అని నేను నిలబడుతున్నాను. ఇంకా నేను కాల్కులేట్ చేసుకున్నా, సైకిల్ వదిలేసి పరిగెత్తుకొని పోయి రైలు కింద పడిపోవాలని. ట్రైన్స్ అప్పుడు కూడా వస్తూనే ఉంది. కానీ ఆ సమయంలో నాకు సువార్త చెప్తా ఉన్నారు కదా, అర్జున అని నేను ముందే చెప్పాను కదా, అర్జున అన్న గుర్తుకొచ్చారు. అర్జున అన్న ఊరు ఇంకొక పక్క ఊరు. ఈ ట్రైన్ గేట్ దాటి వెళ్తే మళ్ళీ వాళ్ళ ఊరు వస్తుంది. సరే మనం చచ్చిపోవటం కంటే ఆ అన్న దగ్గరికి వెళ్దాము, ఆయన దేవుని మాట చెప్తారు కదా అని ఆ రోజు నేను చనిపోవాలని అనుకున్న తీర్మానం మార్చుకున్నానా. నేను ఎప్పుడు మార్చుకున్నానో ఆ క్షణంలో ట్రైన్ నా నుంచి దాటిపోయింది. ట్రైన్ దాటిపోయాక గేట్ తీశారు. ఆత్మహత్య చేసుకోకుండా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అర్జున వాళ్ళ ఇల్లు కాదు అది, ఆయన ఒక బ్యాచులరు, ఒక ఫ్యాక్టరీలో ఒక రూమ్లో ఉండేది. అక్కడ పోయి 2 రోజులు ఉన్నాను. ఆయన నాకు బాగా దేవుని మాటలు నేర్పించారు, ప్రార్థన చేశారు. అయినా కూడా నాకు ఇంకా పూర్తి సాటిస్ఫాక్షను రాలేదు. తర్వాత ఒక మీటింగ్ తీసుకెళ్ళారు. మీటింగ్ తీసుకెళ్ళాక కూడా నాకు పూర్తిగా నేను మారలేదు. తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక నేను అమ్మాయిని ప్రేమించుకున్న అమ్మాయి అక్కడికి కనబడ్డది. ఒక 2 నెలల తర్వాత నేను చూస్తే దారిలో నిలబడి అమ్మాయిని పేరు పెట్టి పిలిస్తే అమ్మాయి నన్ను చూసి ఉమ్మేసి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు మొత్తం నా హృదయం అంతా అదిరిపోయింది. ఇంకా నాకు ఏమీ లేదు, ఈ లోకంలో జీవించలేను అని ఎంతో దుఃఖంతో నేను ఉన్నాను. అప్పుడు మళ్ళీ నేను మోకరించి ప్రార్థన చేశాను. ఆ రోజు రాత్రి దేవుడు నన్ను పూర్తిగా రక్షించారు. అప్పుడు నేను ఒకటి గుర్తు చేశాను, ఏంటంటే నేను ఎవరి కొరకో రక్తం కార్చడానికి వెళ్ళినాను, కానీ నా రక్తం అంతా కార్చాను, కానీ నా కొరకు రక్తం కార్చిన నా ప్రేమమయుడు నన్ను ఆ రోజు, అది ఎప్పుడు జరిగిందంటే 1983 జనవరి నెలలో, ఆ రోజైతే నన్ను ఉమ్మేసిన రోజు కదా, ఆ రోజు నేను దేవుడికి సమర్పించుకున్నప్పుడు పూర్తిగా నన్ను మార్చారు. ఒక్క క్షణంలో మారిపోయినా, ఒక్క రోజులోనే మారిపోయినాను. 10 సిగరెట్లు తాగిన వాడు సినిమా అంటే అంత పిచ్చు, తర్వాత బాగా తిరుగుడు, తర్వాత ఈ ప్రేమ పిచ్చి ఒకటి, అన్నీ ఒకేసారి. సినిమా పిచ్చి పోయింది, ప్రేమ పిచ్చి పోయింది, ఈ సెడ్ అలవాట్లు, సిగరెట్ అలవాట్లు అన్నీ వెళ్ళిపోయింది. నా హృదయం ప్రశాంతం అయిపోయింది. నేను పూర్తిగా దేవుని నమ్ముకున్నాను. నాకు ఎంతో హృదయంలో సంతోషం కలిగింది. పాస్టర్, సూసైడ్ చేసే ముందు అండ్ సూసైడ్ చేసేటప్పుడు మీ తలంపులు ఎలా ఉన్నాయి? నా తలంపులు ఆ సమయంలో ఎట్లా ఉన్నదంటే, మా మమ్మీని కూడా మర్చిపోయినా. నేను మనసంతా కూడా ఆ అమ్మాయి గురితే ఉన్నది. ఆ సమయంలో నా స్నేహితులు కూడా వచ్చి నాతో మాట్లాడారు. బాబు నీవు అట్లా, నేను స్నేహితులతో కూడా ఎక్స్ప్రెస్ చేశాను ఈ విధంగా నా మనసు ఉన్నది అని. వాళ్ళు ఏమన్నారంటే, బాబు ఈమె ఒకటే ఉన్నదా ఈ లోకంలో, వేరే అమ్మాయిలు లేరా, మర్చిపో అన్నారు ఒక ఫ్రెండ్. ఇంకొక ఫ్రెండ్ ఏమన్నాడు, ఒక్కవేళ అమ్మాయి కావాలంటే చెప్పు, మన అందరు కలిసి కిడ్నాప్ చేసేస్తాము అని కూడా కొంతమంది వచ్చి చెప్పారు. వాళ్ళు ఎంత సమాధానం చెప్పినా కూడా నాకు మా ఇంట్లో ఎక్కలేదు. తర్వాత మా అమ్మ కూడా ఎంతో బాధపడ్డారు, ఏడ్చారు. మా అమ్మకు కూడా తెలిసింది, మా అమ్మ ఏడ్చారు, వద్దన్నారు. కానీ మా అమ్మ మాటలు కూడా వినలేదు. మా అమ్మ ఇంకా వాళ్ళు చాలా ప్రార్థన చేసే ఒక వ్యక్తి కాబట్టి ఆమె ప్రార్థన చేయటం మొదలుపెట్టింది నాకు. ఈ విధంగా నేనైతే ఆ తీర్మానం నుంచి వెనకపోకుండా, ఇంకా నాకు బ్రతికే లేదు, అమ్మాయి లేకపోతే బ్రతికే లేదు, నా జీవితం బాగలేదు,
కాబట్టి ఆ ఒక్క సక్సెస్ అయినా నా జీవితంలో రావాలి అని నేను, అంటే ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలి కదా, అమ్మాయి ప్రేమను పొందాలి అనేదే నాకు ఒక ఏమంటాం, అది ఒక మత్తులాగా, ఒక పిచ్చిలాగా అయిపోయింది. ఎవరు మాటలు కూడా వినటానికి నాకు ఇష్టం లేదు. తర్వాత ఇంకొకటి కూడా జరిగింది ఏంటంటే, ఎక్కువ స్మోకింగ్ కూడా ఎక్కువ ఇంక్రీస్ అయింది. అంటే అప్పుడు స్మోకింగ్ చేయడానికంటే ఈ తలంపులలో ఎప్పుడు తలంపు వచ్చినా వెంటనే నేను సిగరెట్ తీసుకుని స్మోకింగ్ చేయటము, తర్వాత దాని నుంచి బయటికి రాలేకుండా అయిపోయినా. నేను అమ్మాయి ప్రేమ దొరకలేదు కాబట్టి నేనేమనుకున్నానంటే, ఇంకా ఈ లోకంలో జీవించకూడదు, నాకు ఇంకా ఏమీ వద్దు ఈ లోకంలో. చదువులో కూడా ఫెయిలియర్ వచ్చింది, తర్వాత అమ్మాయి కూడా వద్దంటుంది కాబట్టి ఇంకా నాకు సూసైడ్ ఒక్కటే దారిగా నాకు అనిపించింది. నాకు భవిష్యత్తు లేదు అని అనుకున్నాను. దీని వెనక నేను చెప్పినట్టుగా దయ్యం ప్రభావం కూడా ఉన్నది. ఆ ఆలోచన ఎవరు పెట్టారంటే దయ్యమే నా హృదయంలో పెట్టింది. దేవునికి స్తోత్రం పాస్టర్. అర్జున అన్న కొరకు యాజ్ వెల్ యాజ్ మీ మమ్మీ కొరకు. సో ఈ సమయంలో లెట్స్ జనరలైజ్ అండ్ మీరు మాకు చెప్పండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు సూసైడ్కి గురై ఉంటే ఒక కమ్యూనిటీగా, పేరెంట్స్గా మనం వాళ్ళకి ఎలా సహాయం చేయగలమని మీరు చెప్పగలరా? అవును, ఇప్పుడు నా జీవితంలో ఒక వ్యక్తి ఎవరంటే అర్జున గారు. ఆ అర్జున అన్న నేను సూసైడ్ చేయటానికి ముందు కూడా అప్పుడప్పుడు వచ్చి నాతో మాట్లాడుతూ ఉండేది. ఎందుకు ఆయన అప్పుడప్పుడు వచ్చారంటే, నేను ఒక సంవత్సరం ముందు దేవునికి నా చెయ్యి ఎత్తాను కదా, దేవుని నమ్ముకుంటానని. ఆ రోజు నుంచి కూడా ఆయన వారానికి ఒక్కసారైనా వచ్చి మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడి మాతో సహవాసం చేసేది, మమ్మల్ని దగ్గర తీసుకునేది. ఆ విధంగా ఆయన చేశారు కాబట్టి సూసైడ్ చేసుకోవడానికి నేను తీర్మానం చేసుకున్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే, ఆయన నన్ను చేర్చుకుంటారు అనే ఒక నమ్మకం ఉండింది. అందుకే ఆయన దగ్గర వెళ్ళాను. నేను నమ్ముకున్న విధంగానే ఆయన నన్ను చేర్చుకున్నారు, దగ్గర 2 రోజులు పెట్టుకున్నారు, నాకు మంచి మంచి మాటలు చెప్పారు. తర్వాత కొన్ని మీటింగ్స్కి ఆయన తీసుకెళ్ళారు. అందుకోసమే నేను బయటపడగలిగాను. ఆ విధంగా మీరు కూడా ఏం చేయాలంటే, మన దగ్గర ఉండే వాళ్ళకి మనం కంటిన్యూగా సహవాసం ఇవ్వాలి, దగ్గర తీసుకోవాలి. వాళ్ళని మనము ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు మన దగ్గర వచ్చేటట్టుగా మనం ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి కదా, వాళ్ళకి ఒక ఫ్రెండ్షిప్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మన దగ్గర వస్తారు, మనతో మాట్లాడతారు, సూసైడ్ నుంచి బయటికి రాగలుగుతారు. తర్వాత మా అమ్మలాగా ఒక పేరెంట్స్గా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. కొన్నిసారి మన పిల్లలు మన మాటలు వినరు, మనం ఏం చేయలేం. అటువంటి సమయంలో మా అమ్మ ప్రార్థన చేశారు. ఆ విధంగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఇటువైపు ఒక అర్జునలాగా దగ్గర తీసుకునే వాళ్ళు ఉంటే అప్పుడు సూసైడ్కి వెళ్ళే వాళ్ళు బయటపడగలుగుతారు. అంటే 2, ఒకటేమో మంచి దగ్గర సహవాసము, తర్వాత ప్రార్థన. ఈ 2 ఒక దగ్గర ఉంటే నాలాంటి వాళ్ళు ఎందరో బయటికి పడగలుగుతారు. కాబట్టి మీరు కూడా అట్లా చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. అర్జున అన్న గారు మీకు దేవుని గురించి సువార్త చెప్పడం ద్వారా మిమ్మల్ని కాపాడినందుకు నేను ఎంతో స్తోత్రాలు చెప్తాను దేవునికి. ఈ సమయంలో మేబీ వీ కెన్ టాక్ అబౌట్ హౌ యూ డిడెంట్, ఎందుకు మీరు మళ్ళా ఆత్మహత్యకి గురవ్వలేదు. ఎందుకంటే చాలా మంది మళ్ళా దే మైట్ అటెంప్ట్ ఇట్ as well. అదే సమయాన్న ఆత్మహత్య ఆపినాక ఇంకా ఆ జర్నీలో ఎవరు మిమ్మల్ని బయటికి రావడానికి సహాయం చేశారు? అవునమ్మా, ఆత్మహత్య చేయడానికి వెళ్ళిన సమయంలో, ఆ తీర్మానంలో నేను వెళ్ళినప్పుడు, అందుకు ముందు నుంచి కూడా మా అమ్మ నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకు ముందు నుంచి కూడా నేను ఎప్పుడు దేవునికి తీర్మానం చేసుకుని చేయి ఎత్తాను కదా, ఒక 1 year ముందు. అప్పటి నుంచి కూడా ఈ అర్జున గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అప్పుడప్పుడు దర్శిస్తూ ఉన్నారు. ఆయన ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నారు. కానీ ఆ ఉద్యోగం అయిన తర్వాత, ఆ టైం అయిన తర్వాత ఆయన ఖాళీ టైంలో మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడుతూ ఉండేది అప్పుడప్పుడు. అట్లా నన్ను ఆయన ఫాలో అప్ చేసుకుంటూ ఉన్నారు అంతకు ముందు కూడా. అందుకోసమే నేను సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన గుర్తుకొచ్చారు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత కూడా ఆయన 2 రోజులు నన్ను అక్కడ పెట్టుకున్నారు. ఆయన ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నారు, డార్మెటరీలో ఉండేది. ఆయన మెస్లోనే నాకు భోజనం అంతా పెట్టి 2 రోజులు ఆయన నాకు మళ్ళీ చెప్తా ఉన్నారు దేవుని వాక్యము. నా మీద కోపపడలేదు,
లేకపోతే నన్ను తీసివేయలేదు. మెల్లగా నాకు ప్రతిదీ ఆయన చెప్తా ఉన్నారు. అది కూడా నాకు సహాయపడింది. ఆయన మాటలు, ఆయన సహవాసము నాకు సహాయపడింది. తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఒక మీటింగ్ వచ్చింది. ఆ మీటింగ్ కూడా ఆయన క్యాంప్ అంటారు దాన్ని, 3 days మీటింగ్. ఆ మీటింగ్ కూడా ఆయనే నన్ను తీసుకెళ్ళారు. ఆ 3 రోజులు ఆ మీటింగ్లో కూడా నాతో దేవుడు మాట్లాడారు. అది కూడా నాకు సహాయపడ్డది. మళ్ళా నేను ఇంటికి వచ్చినాక అమ్మాయి ఉమ్మేసినప్పుడు నాకు వేరే మార్గం లేదు. నేను వెంటనే ప్రార్థన చేసుకున్నాను. దేవా నన్ను రక్షించు అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన ద్వారానే దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నా మీద వచ్చింది. దేవుని రక్షణ నాకు దొరికింది. యేసుప్రభు రక్తం ద్వారా ఆయన మళ్ళా మృతుడి నుంచి లేచినాడు కదా, దాని ద్వారా ఆయన శక్తిని నేను పొందినాను. నేను నా జీవితంను ఆయనకి సమర్పించుకున్నాను కాబట్టి తర్వాత సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు నాకు లేకపోయింది. పాస్టర్, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అర్జున అన్న చాలా మంచిగా మిమ్మల్ని దేవుళ్ళు నడిపించారు. దేవుని గొప్పతనం గురించి మీకు చెప్పారు. దేవుని గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఎలా మారారు, మీ జీవితం ఎలా మారింది? అప్పటి నుంచి నేను ప్రభు గురించి అందరికీ చెప్పటం మొదలుపెట్టాను. ప్రార్థన ఎక్కువ చేసుకోవటం మొదలుపెట్టాను. నా ఫ్రెండ్స్ అందరూ అంతకుముందు చూశారు, చెడ్డ అలవాట్లు అన్నీ చేసుకుంటూ ఇదో యేసు వస్తున్నాడు అని చెప్పే స్థాయి నాకు మారిపోయింది. ఒక యేసుని చూపించే ఒక వ్యక్తిగా నేను పూర్తిగా మారిపోయినాను. తర్వాత ఎగ్జామ్ రాసినాను. మళ్ళీ ఏ సబ్జెక్ట్ లేదా మళ్ళీ ఫస్ట్ క్లాస్లో అన్నీ కూడా ఒకే అటెంప్ట్లో నేను పాస్ అయ్యి డిగ్రీ నేను ఫుల్గా కంప్లీట్ చేశాను. కానీ నేను ఎప్పుడు ఆ ఉమ్మేసిన రోజు నేను రక్షణ పొందినాను కదా, అప్పటి నుంచి కూడా నేను ఏమనుకున్నానంటే, నా ప్రాణం దేవుడు ఇచ్చాడు. ఆత్మహత్యకు వెళ్ళిన నన్ను దేవుడు రక్షించారు. రైలు కట్టులో పడి చచ్చిపోయే వ్యక్తి నేను. ఆ అర్జున గారు ఇంటికి వెళ్ళకపోతే, అర్జున అన్న ఇంటికి వెళ్ళకపోతే, లేకపోతే మా ఇంటిలో దేవుడు నేను సమర్పించినప్పుడు నన్ను మార్చకపోతే ఆ దయ్యం నన్ను ఎప్పుడో పడేసేది. కానీ ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు కదా, నేను వేరే ఉద్యోగం చేయను. నేను చేస్తే యేసు ప్రభు సేవే చేస్తానని నేను ఆ రోజే కమిట్ చేశాను. అప్పుడు అన్నకి వెళ్ళిపోయి చెప్పిన, నన్ను పూర్తిగా నేను దేవుని మారు మనసు పొందాను, నేను వేరే ఉద్యోగం వెళ్ళను, దేవుని సేవకే వెళ్తానని చెప్పాను అన్నకి. అన్న చెప్పారు, నువ్వు ఎమోషన్లో చేయకూడదు, ఇదంతా కూడా ఒక 2 years వెయిట్ చేయి, ఇంకనూ దేవుడు పిలుస్తూ ఉంటే వెళ్ళు అన్నారు. అందుకోసమే 2 years నేను వెయిట్ చేశాను. ఆ టైంలో కూడా అన్న నాకు ఒక వార్డన్గా, ఒక క్రిస్టియన్ హాస్టల్లో చిన్నపిల్లల వార్డన్గా ఒక జాబ్ ఇప్పించారు. ఆ జాబులో ఉన్నాను. తర్వాత ఆ 2 yearsలోనూ కూడా మళ్ళీ దేవుడు నాతో మార్చకుండా నా పిలుపుని దేవుడు మళ్ళా పిలుస్తూనే ఉన్నాను. నువ్వు నా సేవకి రావాలి, నీవు చనిపోయే వ్యక్తిని నేను కాపాడాను, గొప్ప ఘోరమైన పరిస్థితి నుంచి నేను కాపాడాను, కాబట్టి నీవు వేరే ఉద్యోగం చేయకూడదు, నా కొరకే చేయాలని దేవుడు చెప్తా ఉన్నారు. అందుకే పూర్తి సేవకి 2 సంవత్సరం తర్వాత ఒప్పుకున్నాను. 1985లో నేను పూర్తి సేవకు సమర్పించుకొని నేను IEM అని, ఇండియన్ ఎవెంజలికల్ మిషన్ అనే ఒక సంస్థలో మిషనరీ అంటే పాస్టర్గా కాదు, మిషనరీ అంటే సువార్త లేని దగ్గర, ఎవరు కూడా ఇంతవరకు సువార్త వినలేదు అట్లాంటి ప్రాంతంలో సువార్త చెప్పడానికి నన్ను సమర్పించుకున్నాను. ఆ సమర్పణ ఎట్లా వచ్చిందంటే, మా అమ్మ టీచరు, ఆమె స్కూల్ టీచర్స్ కూడా అందరు క్రిస్టియన్స్, వాళ్ళందరూ కూడా స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడే ఉండి 1 hour ప్రార్థన చేస్తూ ఉంటారు మిషనరీ సేవ కొరకు. మిషనరీ అంటే సువార్త లేని దగ్గర సేవ చేసేది. మళ్ళీ ఆ మిషనరీ సేవకు సంబంధించిన పత్రికలు కూడా మా ఇంటికి వస్తూ ఉంటుంది. అదంతా నేను చూశాను. అందుకోసమే నేను రక్షణ పొందిన వెంటనే మిషనరీగానే వెళ్ళాలని నేను సమర్పించుకున్నాను. తర్వాత ఈ అర్జున అన్న మిషనరీ సేవ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఒక క్యాంప్ కూడా పంపించారు. ఆ క్యాంప్లో కూడా దేవుడు నన్ను కన్ఫర్మ్ చేశారు, నీవు మిషనరీ సేవ చేయాలని. అందుకోసమే మిషనరీగా నేను ఇండియన్ ఎవెంజలికల్ మిషన్ అనే ఒక మిషన్లో చేరి మిషనరీగా తమిళనాడు నుంచి తెలంగాణలో ఉన్న కోయ ప్రజల మధ్యన నేను సేవకు బయలుదేరాను. IEM ద్వారా. IEM చిన్న ఒక ట్రైనింగ్ ఇచ్చారు, 3 నెలలు. భాష ఎట్లా నేర్చుకోవాలి, ఇంకొక కల్చర్ ఎట్లా నేర్చుకోవాలి, ఇట్లాంటిది కూడా నాకు అక్కడ నేర్పించారు. మళ్ళీ సువార్త ఎట్లా చెప్పాలని నేర్పించారు. అది అయినాక వెంటనే 1985లో నేను పూర్తిగా సేవకు మిషనరీగా
మా ఊరు వదిలేసి, తమిళనాడు వదిలేసి నేను చాలా దూరం వచ్చేసాను. నేను తెలంగాణకు. మా అమ్మకి ఇష్టం లేదు, అంత నా రక్షణ ఇష్టమే, కానీ నీ ఇంత దూరం వెళ్ళిపోతావా, ఎక్కడైనా పాస్టర్గా చేయొచ్చు కదా అని మా అమ్మ అడిగారు. కానీ నేను సమర్పించుకున్నాను, అందుకోసమే మిషనరీగా. ఆ తర్వాత మా అమ్మ అనుకున్నారు, సరే నీ దేవుడు పిలిస్తే వెళ్ళని. అందుకే నేను మిషనరీగా నేను వచ్చేసాను. మా అమ్మ నన్ను పంపించారు దేవుని సేవకు. నేను పూర్తి సేవలో 1985 నుంచి దేవుని సేవ చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. ఇంతవరకు దేవుడు మిమ్మల్ని నడిపించినందుకు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ హోల్ జర్నీలో యెహోవా గురించి మీరు ఏం తెలుసుకున్నారు? ఆయన జీవం కల దేవుడు, ప్రేమమయుడు, ఇది నేను తెలుసుకున్నాను. సో అదే లైన్లో మీకు యేసుక్రీస్తు ఎవరు? హూ ఈస్ జీసస్ టు యూ? నాకు యేసుక్రీస్తు ఎవరంటే ఆయన రక్షకుడు. ఆయన ఎంతో ఘోర స్థితిల నుంచి రక్షించారు. తర్వాత నాకు ఆ పరలోక రాజ్యం, నిత్య జీవము, అక్కడికి వెళ్తాననే నమ్మకమును ఆయన నాకు ఇక్కడ ఈ లోకంలో ఇచ్చినారు. అది కూడా రక్షణలో ఒక భాగమే, పరలోక రాజ్యానికి వెళ్తామనేది. ఇక్కడ కూడా మంచి జీవితమును ఆయన ఇచ్చారు ఈ లోకంలో. మళ్ళీ ఒక మాటలు చెప్పాలంటే, పరలోకంలో కూడా ఆయనే నాకు ఉన్నారు, ఈ లోకంలో కూడా ఆయన తప్ప నాకు వేరే మార్గము లేదు. పాస్టర్, అలా మీరు చెప్పినందుకు మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ యెహోవా పుట్టి ఉండకపోతే ఏమైపోయేది? యెహోవా పుట్టి ఉండకపోతే నాకు రక్షణ లేదు. ఆ రోజు చచ్చిపోయే వ్యక్తి నేను. నాకు దొరికిన రక్షణ ఎవరి నుంచి అంటే ప్రభు నుంచి. గలాతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, మనుషులు మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను. ఈ మాట అంటే నన్ను రక్షించింది మనుషులు కాదు, మనుషుల ద్వారా కూడా కాదు, ప్రభు. ఆయన రక్తం కార్చి మృతి నుంచి తిరిగి లేచాడు కదా. ఆయన క్రిస్మస్లో పుట్టి మన కొరకు రక్తం కార్చి మృతిలో నుంచి లేచినప్పుడు, అట్లనే నేను కూడా పాప జీవితం నుంచి లేచాను. ఒకవేళ ఆయన లేకపోతే, ఆయన రాకపోతే, క్రిస్మస్ లేకపోతే ఏమీ లేదు, అంత ఎప్పుడో అయిపోయేది జీవితం. ఇట్లా నాలాంటి జీవితం ఎన్నో ఆయన వెలిగిస్తూ ఉన్నారు. పాస్టర్, ఆఖరిగా మీరు ఈ టెస్టిమనీని చూసే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ టెస్టిమనీని చూసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నారో నాకు తెలియదు. మీ పరిస్థితిలో మీరు ప్రభు దగ్గర వస్తే ప్రభు తప్పనిసరిగా మీకు అన్నీ కూడా చక్కగా చేస్తారు. ఎందుకంటే ఆయన దగ్గర వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా సిగ్గునొందరు. ఆయన దగ్గర వచ్చిన వాళ్ళందరినీ దేవుడు పైకే తీసుకొస్తారు. తోడుగా, నీడగా ఆయన నీకు ఉంటారు. తర్వాత ఆ ప్రభు ద్వారానే మళ్ళీ పరలోక రాజ్యం కూడా మనము వెళ్ళగలం. అందుకే ఈరోజు ఈ లోకంలో కూడా సంతోషంగా జీవించడానికి, మళ్ళీ ఆ లోకానికి కూడా రావటానికి మీరు కూడా తప్పనిసరిగా మీరు దేవుని నమ్ముకోండి. పాస్టర్, దేవుడు ఒక గొప్ప తోడుగా ఉంటారు అన్నారు. ఏ విధంగా దేవుడు ఒక గొప్ప తోడుగా ఉండగలరని మీరు చెప్పగలరా? ఎట్లా అంటే, మనం దేవునికి మన జీవితం సమర్పించుకున్న రోజు నుంచి మనము ఆయనతో మాట్లాడుతూనే ఉంటాం. ఉదయం లేచినప్పుడు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. తర్వాత ఆయన మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటారు. ఆ విధంగా ఆయనకి మనకి మధ్యన సహవాసం పెరుగుతుంది. ఆ సహవాసంలో ఆయన ఒక గొప్ప కాపరిలాగా మనల్ని నడిపిస్తూ వస్తారు. నేను సేవకు వచ్చినప్పుడు సేవకి ఎప్పుడు పోవాలా అనే దాంట్లో కూడా ఆయన నడిపించారు. తర్వాత మ్యారేజ్ విషయంలో కూడా ఆయన నడిపించారు. తర్వాత కొన్నిసారి కృంగినప్పుడు ఆ కృంగుదల నుంచి కూడా ఆయన వాక్యం ద్వారా, దేవుని సేవకులు మాట్లాడే వాక్యాల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడి ధైర్యపరిచారు. నేను నీకు చెప్పగలను ఏంటంటే, ఒకవేళ ఆయన కనుక నాలో లేకపోతే నేను ఎప్పుడో పాడైపోయే వ్యక్తి. నేను కొనసాగలేను ఈ జీవితంలో. కేవలం ఆయనతో ఉన్న సహవాసం ద్వారానే నేను కొనసాగుతున్నాను. అందుకే నేను గొప్ప తోడు అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ వందనాలు.